హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త మద్యం పాలసీకి టెండర్లు ప్రకటించే రోజు వచ్చేసింది. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ప్రజలకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక గుడ్ న్యూస్ చెప్పేసింది. టెండర్ సాయం ద్వారా ప్రైవేటీకరణ చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని రాష్ట్రంలో 2 ఏళ్ల కాల పరిమితిలో నూతన మద్యం పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని మొత్తం 3,396 మద్యం దుకాణాలు లైసెన్స్కు జారీ చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పట్టుకుంచుకోవచ్చు. ఒక్కదానికి 2 లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుముల్ని చెల్లించాలి. డెబిట్ కార్డ్ ద్వారా లేదా బ్యాంక్ చలన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసి నేరుగా ఎక్సైజ్ స్టేషన్లో అందించాలి. జిల్లా కలెక్టర్ నేపథ్యంలో లాటరీ తీసి లైసెన్సులో కేటాయించినారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఈ నెల 12 నుంచి కొత్త లైసెన్స్ షాపులకు లైసెన్స్దారులకు దుకాణం అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ రాష్ట్ర ప్రభుత్వం హయాం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఇప్పటికే ఖరారు చేసిన దాన్ని బట్టి ఈ 2 లక్షల రూపాయల డీడీ నాన్ రిఫండబుల్ అంటే మనకు కట్టిన అమౌంట్ మనకి వచ్చిందంటే పర్వాలేదు, లేదంటే ఈ 2 లక్షల రూపాయలు మనకి రాలేనట్టుగా గుర్తుంచుకోవాలి. దీనిని ఇన్నాళ్ళ గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ ఉన్నప్పుడు లాటరీ ద్వారా 50,000 నుంచి వరకు ఉండేది. ఇప్పుడు దీన్ని ఒకేసారి సడన్గా 2 లక్షల వరకు పెంచుకుంటూ పోయారు. దీనివల్ల చాలామంది లాటరీ వేయాలన్న ఉద్దేశం తగ్గిపోయి కొంతమంది మాత్రమే లాటరీ వేసే అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయలు అంటే ఒకేసారి 2 లక్షల రూపాయలతో లాటరీ వేయాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రూపాయల ద్వారా లాటరీ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అదే 50,000 వరకు పెట్టుంటే చాలామంది వేసే ఆసక్తిగా చూపించేవారని, ఇప్పుడు 2 లక్షలు పెట్టడం వల్ల చాలామంది ఆసక్తి చూపడం తగ్గుతుందని తెలుస్తుంది. దీన్ని బట్టి ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యానర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడుపు సోమవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాలే యథావిధిగా కొనసాగిస్తారని, ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా 5 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 12వ తారీఖు వరకు ప్రభుత్వం హయాంలోనే మద్యం దుకాణాలు నడుపుతాయని ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది. 11 నైట్ దాటిన తర్వాత నుంచి యథావిధిగా మద్యం షాపులను ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేటు దుకాణాలకు అప్పగించడంతో మద్యం దుకాణాలు గవర్నమెంట్ ప్రభావం తీరిపోతుందని, 12వ తారీఖు నుంచి యథావిధిగా ప్రైవేటు వ్యక్తులు నడుపుతారని, దానివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళకు దొరుకుతుందని, మళ్ళీ కొత్త మద్యం పాలసీలను తప్పించి అన్ని పాత బ్రాండ్లను తీసుకొస్తారని తెలుస్తుంది. దీన్ని బట్టి ఎటువంటి హానికరమైన వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ₹199కే కొనసాగిస్తారని తెలుస్తుంది. ఇది అమల్లోనికి రావడానికి కొంత టైం పడుతుందని ఏపీ ప్రభుత్వం అధికారం దసరా సందర్భంగా దీన్ని కొత్త మద్యం పాలసీని అమలు చేస్తారు. దసరా సందర్భంగా ప్రజలకు ఎంతో గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలకు 100 రోజులు ఖాయం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలకు వైన్ షాప్ నుంచి ఒక ఆసక్తికరమైన విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు ఎంతో మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. దీన్ని బట్టి లైసెన్స్ రుసుముకు 50 లక్షల నుంచి 85 లక్షల వరకు పాలసీకి గమనించారు. 2 లక్షల రూపాయలతో టెండర్ వేసిన ప్రజలకు దానికి లాటరీ వచ్చిన వీళ్ళు 50 లక్షల నుంచి 85 లక్షల వరకు లైసెన్స్ రుసుము గవర్నమెంట్కి చెల్లించాలి. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాను బట్టి 4 శాఖల్లో లైసెన్స్ రుసుము ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో 85 లక్షలుగా లైసెన్స్ రుసుము నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. 2 ఏడాదిలు ఈ రుసుము చెల్లించాలి. దీనికి 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. దీన్ని రిటైలర్ ఎక్సైజ్ సుంకానికి పేర్కొన్నారు. రిటైలర్ వ్యాపారం చేసే లైసెన్స్దారులు 20% మేరకు మార్కెటింగ్ ఉంటుంది. నగరపాలక సంస్థల్లో మినహా
మిగతా చోట్ల మద్యం దుకాణాలు మోడల్ స్టోర్లకు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానం అవకాశం కల్పించింది. ఇందులో ఏడాదికి 5 లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలని దీన్ని బట్టి ఇప్పటికే ప్రభుత్వం హయాం తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక 6 విడతల్లో వీళ్ళు ఇచ్చిన లైసెన్స్ రుసుమును 6 విడతల్లో కట్టడానికి ప్రభుత్వం టైం ఇచ్చినట్టుగా, ఈ 6 విడతల్లో కట్టిన అమౌంట్ను ప్రభుత్వం లైసెన్స్గా బాధికరంగా చూపిస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు లైసెన్స్ ఫీజును కూడా ఖరారు చేసింది. ఇక టెండర్లు ఈరోజు మంగళవారం నుంచి అమలు చేస్తుందని, టెండర్లు మంగళవారం నుంచి అమలు చేసి మళ్ళీ తుది తిరగండి రేట్లను కూడా అనౌన్స్ చేసేసింది. మళ్ళీ 11వ తారీఖున టెండర్లు తీస్తారు. దాని ద్వారా 12వ తారీఖు నుంచి యథావిధిగా ప్రైవేటీకరణ మద్యం షాపులకు అప్పగిస్తారని ఇప్పటికే మనకు తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు టెండర్ల నోటిఫికేషన్ డేట్ తెలుసుకుందాం. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు స్వీకరణ ప్రారంభం మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించబోతుందని తెలుస్తుంది. అలాగే దీన్ని చివరి తేదీ అక్టోబర్ 9 వరకు మాత్రమే ఉంటుందని, ఈలోపు తదికం చేయాలి. లాటరీ తీసివేళ అక్టోబర్ 11న లాటరీ తీస్తారు. లైసెన్సు దరఖాస్తు చేసిన వారికి అక్టోబర్ 12 నుంచి ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళకి అప్పగిస్తారు. అదనంగా 12 ప్రీమియం స్టోర్లు. ప్రస్తుతం నోటిఫికేషన్పై చేసిన 13,396 మద్యం దుకాణాలు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో వీటిలో ఏర్పాటు చేయనందుకు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. ఈ స్టోర్లు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. లైసెన్స్ రుసుము ఏడాదికి సుమారుగా ఒక్కొక్క స్టోర్కు ₹1,00,00,000 వరకు ఉండేలా ప్లాన్ చేశారు. వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పెద్ద స్టోర్లను 12 ప్రీమియం స్టోర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ఇది పెద్ద మెయిన్ బ్రాంచుల్లో పెద్ద సిటీల్లో పెట్టడానికి కల్పించారు. దీని రుసుము కూడా భారీగా ₹1,00,00,000 వరకు లాటరీ ₹1,00,00,000 వరకు లైసెన్సును అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఇది వైన్ షాపు విధానీకరణ. దీనికోసం 12వ తారీఖు వరకు వేచి ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.